పరిచయం చేస్తాను. కుమార్ యాదవ్ గారు బీజేపీ యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు. నమస్కారం కుమార్ యాదవ్ గారు. అలాగే జూమ్ లైన్లో దోండ్ర కుమారస్వామి గారు, ప్రముఖ జాతీయ బీసీ దళ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది, సామాజిక వేత్త. నమస్కారం కుమారస్వామి గారు. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే. నిజంగా ఈ రోజున ప్రైమ్ 9 3 నెలలుగా చేస్తున్న కథనాలకు ఎట్టకేలకు ప్రభుత్వ పాఠశాలలో ఒక ప్రవాహంలా అడ్మిషన్స్ మొదలైనవి. సబ్జెక్టు కరెక్షన్ 2,56,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో, ముఖ్యంగా తెలంగాణలో 10 జిల్లాల్లో ఉవ్వెత్తున జాయిన్ అవుతున్నారు. రెండవది, ఈ శ్రీ చైతన్య కానీ కొన్ని కార్పొరేట్ దందా చేస్తున్న స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ కూడా పేరెంట్స్లో మార్పు వచ్చి ఒక 50,000 మంది ఇటువైపు వచ్చారు. నిజంగా మేము ఆనందపడే విషయం ఏంటంటే, మాతో పాటు మీలాంటి విద్యార్థి సంఘాలు, జాతీయ నాయకులు, అడ్వకేట్స్, ప్రముఖులు అందరినీ ఏకతాటి మీద నడిపించడానికి మేము ఒక ముందడుగు వేశాం. ఈ ప్రయత్నంలో ఎవరైతే భాగస్వాములు అయ్యారో మీ అందరికీ ప్రైమ్ 9 మేనేజ్మెంట్ తరపున, నా తరపున ధన్యవాదాలు. నిజంగా కుమారస్వామి గారు, ఇది తెలంగాణ మలిదశ ఉద్యమలేగా విద్యా హక్కు చట్టం, ఫీజు నియంత్రణ చట్టం, అనేక చట్టాలు మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు మేము ముందుండి పోరాడతాం. మాతో మీరు సహకరించి ముందడుగు వేస్తారని ఆశిస్తున్నాం. చెప్పండి, ఏమంటారు దీని గురించి? ఇప్పుడు సత్యనారాయణ గారు, నేను ఈరోజు ఒక 3 అంశాలు ప్రధానంగా మాట్లాడతాను. రాజ్యాంగంలో పొందుపరిచిన విద్యకు సంబంధించిన ప్రతి అంశాన్ని మీరు డిబేట్ లో చెబుతున్న విషయం అందరికీ రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాసిన ప్రతి అక్షరము అద్భుతం కాకపోవచ్చు, కానీ ప్రతి అద్భుతాన్ని ప్రపంచానికి పరిచయం చేసేది ఒక్క అక్షరం మాత్రమే, అదే విద్య. సో ఆ విద్య ద్వారానే బానిస సంఖ్యలు, అజ్ఞానపు సంఖ్యలను విముక్తి కాగలం. ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలము అనేది ఏదైనా ఉందంటే అది విద్యను ఆయుధంగా మలిచినప్పుడే. అలాంటి విద్యను ఈ రోజు నిజంగా ఒక ఆల్మోస్ట్ మీరు 100కు రీచ్ అవుతున్నారు ఎపిసోడ్. సో నిజంగా ఆ విద్య కోసము అజ్ఞానం సంఖ్యలను విముక్తి చేయాలని మీరు చేస్తున్న కృషికి మీ సిఇఓ గారికి ముఖ్యంగా, మరియు మీకు, మీ చైర్మన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒక మంచి స్పందన వచ్చింది, మనం ఒప్పుకోవాలి, ఇది అక్షర సత్యం. అయితే గతంలో స్టాటిస్టిక్స్ కానీ గతంలో చూసుకుంటే ఎప్పుడు లేని విధంగా ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు చాలా విస్తృతంగా పెరిగినాయి. మనం దీన్ని ఒకసారి దానికి గల ప్రధాన కారణాలేంది, దానికి గల గణాంకాలేంది, మన డిమాండ్ ఏందనే 3 అంశాలు చెప్తా. మొదటగా ప్రైమ్ 9 న్యూస్ మీడియా సంస్థ కావచ్చు, మరి మాలాంటి నాయకులు, మేధావులు కావచ్చు, మరియు ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థల అధిక ఫీజులను, వాడి దోపిడీని, అక్రమాలను బహిర్గతం చేస్తూ, మరియు అంతేకాకుండా ఈ డిబేట్స్, చర్చలు మరియు క్షేత్రస్థాయిలో జరిగిన విద్యా ఉద్యమాల ద్వారా తల్లిదండ్రుల్లో చైతన్యం వచ్చింది. తద్వారానే ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగిందనేది మొదటి కారణము. రెండవ కారణం ఏంటంటే, ఈ రోజు రెండవది విద్యాశాఖ బాధ్యతలను సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చేపట్టడం అనేది రెండవ అంశం. మూడవది, మన ముఖ్యమంత్రి గారు చొరవతో కొన్ని సంస్కరణలు అమలుకు అందరు అధికారులు కూడా ఒత్తిడితో ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం కావచ్చు, అడ్మిషన్ల పెంపు కోసం కావచ్చు, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కొన్ని చర్యలు మాత్రం తీసుకుంటున్నారు. ఎందుకంటే మన ప్రైమ్ 9 కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే గత నెల 6 నుంచి 19 వరకు ఈ నెల నిర్వహించిన ఒక బడిబాట కావచ్చు, ఈ విద్యా బోధన, ఇంగ్లీష్ విద్యా బోధన వంటి కార్యక్రమాలు కావచ్చు, కొంత చాలా అవేర్నెస్ వెళ్ళింది. మూడవది ఏంటంటే ఈ హలో చెప్పండి కుమారస్వామి గారు, చెప్పండి, వినపడుతుంది. మూడవది ఏంటంటే సత్యనారాయణ గారు, ఉచిత పాఠ్య పుస్తకాలు కావచ్చు, నోట్ బుక్లు అందించడం కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, వర్క్ బుక్ లాంటివి అలాంటి అందించడం వల్ల ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు, పేదవారు ఎవరైతే స్కూల్కు పోరో వాళ్ళను పంపడానికి కొంత అవకాశము. అలాగే ఇదే క్రమంలో పాఠశాలలో తల్లిదండ్రులకు కొంత నమ్మకాన్ని పెంపొందించే విధంగా మాత్రం కొంత ప్రభుత్వం కూడా ఒక చర్యలు తీసుకుంటుంది. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజుల భారం కావచ్చు, తల్లిదండ్రుల మీద భారం మోపడం, సో అది కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు ఆలోచించేలా చేస్తా ఉంది. మరియు ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను కొంత నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి ఒకటి, అంతేకాకుండా నాణ్యమైన విద్యను అందిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. కరపత్రాలు కూడా ప్రచురణ చేస్తున్నది మనందరికీ తెలిసిందే. సో ఇలాంటి అన్ని, అంతేకాకుండా ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,000 ఖర్చు చేస్తూ యూనిఫాము, పోషకాహారాలతోని కూడిన మధ్యాహ్నం భోజనము, పాఠ్య పుస్తకాలు ఇస్తానడము. సో ఇవన్నీ మనం విశ్లేషణ చేస్తే ఈ చర్యల ఫలితంగా 2025 సంవత్సరము
ప్రభుత్వ పాఠశాల వైపు తల్లిదండ్రులు గణనీయంగా మొగ్గు చూపుతున్నారు. ఇది అక్షర సత్యం. ఈ సంవత్సరం ఒకసారి మనం రికార్డు స్థాయిలో అడ్మిషన్ల గురించి మనం విశ్లేషణ ఇట్లా చేస్తే 2025-2026 విద్యా సంవత్సరంలో పెరిగిన అడ్మిషన్లు గత సంవత్సరంతో మనం స్టాటిస్టిక్స్ కానీ గణాంకాలు స్టాటిస్టిక్స్ విశ్లేషణ చేస్తే ఇప్పుడు ఎస్పెషల్లీ 12వ తారీఖు నుంచి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ఓపెన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే 25-26 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పెరుగుదల అనేది ఒక సక్సెస్ లాగానే, అది మన సక్సెస్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. జూన్ 24 నాటికి ప్రభుత్వ పాఠశాలలో మొదటో తరగతి అడ్మిషన్లు సుమారు 1,07,126 నమోదైనాయి. ఇప్పుడు 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రైవేట్ శాలలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో ఆల్మోస్ట్ 34,000 అప్రాక్సిమేట్లీ ఆ విద్యార్థులు చేరిన విషయం. సో ఒకసారి 1వ తరగతి నుంచి మొత్తం చూసుకుంటే 2వ తరగతి నుంచి 1,49,000 అడ్మిషన్లు నమోదైనాయి. అంటే గత సంవత్సరంతో మనం కంపేర్ చేసి స్టాటిస్టిక్స్ చేస్తే ఎస్పెషల్లీ 10 జిల్లాల్లో, తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాల్లో 10,000కు పైగా కొత్త అడ్మిషన్లు అయినాయి. అంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో మొత్తం మీరు అన్నట్లుగా 2,56,156 సమ అడ్మిషన్లు అయినాయి. అంటే నిజంగా ఇది ఒక గొప్ప విషయమే. ముఖ్యంగా 5 టాప్ జిల్లాలు చూసుకుంటే మన హైదరాబాద్ అనేది చాలా అత్యద్భుతంగా ఆల్మోస్ట్ 19,000 పైబడి, నిజామాబాద్ 14,000, 3వ స్థానంలో సంగారెడ్డి 14,000, వికారాబాదు 14,000, కామారెడ్డి 13,000. సో ఈ స్థానంలో ఇట్లా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, టోటల్ గా 2,91,000 దాకా సంవత్సరం ఉన్నది. దాంతో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ తో ఈ ఇయర్ 2,56,000. ఆల్మోస్ట్ మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే, షీట్ తయారు చేస్తే 55,250 అడ్మిషన్లు పెరిగినట్టుగా, అంటే ఆల్మోస్ట్ 27.5 వృద్ధి చెందినట్టు కనబడతా ఉంది. సో 48,130 విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి వచ్చిన వారు. సో ఇవన్నీ మనం చూసుకుంటే అదే సమయంలో ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వారు, ఎందుకంటే స్టాటిస్టిక్స్ కూడా అవసరం కదా. సో ఈ గణాంకాలు ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులు చూపిస్తున్న నమ్మకాన్ని మరియు ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణ మరియు విద్యా ప్రక్షాళన, మనం చేస్తున్న పోరాటాలు, ప్రైమ్ 9 చేస్తున్న పోరాటాలకు నిలువెత్తు నిదర్శనమే ఈ యొక్క అడ్మిషన్లు పెరగడం అని నేను భావిస్తా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈ సందర్భంగా పెరిగింది ఒక విజయం, టాస్క్ ఫోర్స్ ఒక విజయం సాధించాము. అడ్మిషన్లు పెరిగినాయి, 2వ విజయము. ఇప్పుడు 3వది నేను ఏమంటున్నా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక 5 నుంచి 6 ముఖ్యంగా ప్రధాన డిమాండ్లు ఈ వేదికమైన ప్రైమ్ 9 నుంచి వేదిక నుంచి చెప్తా ఉన్నాను సత్యనారాయణ గారు. ఒకటి ఏంటంటే, ఈ ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏంటంటే ఈ అధిక ఫీజులు నియంత్రించేందుకు ఒక కఠినమైన చట్టాలు అమలు చేయాల్సిన సందర్భం అయితే ఉంది. అంత అడ్డగోలుగా వసూళ్లు, దానికి ఓ అడ్డు లేదు, ఏమి లేదు. ఈ ఫీజు పెంపుకు పరిమితం చేసే విధంగా ఓ స్పష్టమైన ఓ మార్గదర్శకాలు, ఓ జీవో చేయాలనేది మా యొక్క డిమాండ్. ఒకటోది. అంతేకాకుండా ఈ కార్పొరేట్ పాఠశాలల్లో ఈ అడ్మిషన్ ప్రక్రియ చేసుకున్నప్పుడు పారదర్శకత ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎందుకంటే రికమెండేషన్స్ ఉంటాయి, రికమెండేషన్స్ అంటారు, దాతల కోటాలు అంటారు, అక్రమ పద్ధతుల్లోనే చేస్తా ఉన్నారు. దానివల్ల ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదల వాళ్లకు సీట్లు రాకుండా చాలా ఉన్నది. సో ఈ వీటిని కట్టడి చేయాల్సిన సందర్భం ఉన్నది. ముఖ్యంగా 3వది, ప్రైవేటు పాఠశాలల్లో వారి యొక్క ఆర్థిక లావాదేవీలు, వారి యొక్క ఫీజుల వినియోగము, సౌకర్యాల నాణ్యతను పర్యవేక్షించేందుకు ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థను వేయాలి. ఎందుకంటే అది పార్టీలకు అతీతంగా ఒక ఇండిపెండెంట్ బాడీ ఉండాలి. ఆ ఇండిపెండెంట్ బాడీలో డిఫరెంట్ మేధావులు కావచ్చు, సంఘ సంస్కరణలు కావచ్చు, అందరిని తీసుకొని ఒక బాడీ తయారు చేయాల్సిన సందర్భం ఉంది. అలాగే ఉచిత విద్య అందించే విధంగా ప్రభుత్వం కూడా కృషి చేయాలి. ఇది చాలా కీలకమైన అంశం. మనం ఇంతకు ముందు డిబేట్ లో కూడా మనం చేసినాం, 25% ఉచిత విద్య ఇయ్యాలి, ఆర్టీఈ చట్టం ఉంది అని. అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక సౌకర్యాలు, నాణ్యమైన బోధన, ఇంగ్లీష్ మీడియం లాంటి మెరుగుపరచడానికి తల్లిదండ్రులకు బాగా రీచ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే నేను ఏమంటున్నా, దీంతో పాటు ఎస్పెషల్లీ అధిక ఫీజులు వసూలు చేసే, తప్పుడు ప్రచారం చేసే కార్పొరేట్ పాఠశాలలపై జరిమానాలు విధించాలి. ముఖ్యంగా లైసెన్సులు రద్దు చేయడం వంటి కఠిన చర్యలు కూడా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. డిమాండ్. కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమాలపై అవగాహన కల్పించే విధంగా ఈ విద్యా ఉద్యమాన్ని ప్రభుత్వం కూడా మద్దతు తెలపాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రైమ్ 9 లాంటి సంస్థలు ఇప్పుడు ఎంతో మంది గ్రౌండ్ లో కూడా ఉద్యమాలు చేస్తారు. వాళ్లకు మద్దతుగా నిలబడాలి. వాళ్ళ యొక్క ఏ డిమాండ్ చెప్తున్నారు, ఏ సమస్యలు చెప్తున్నారు, వాటిని పరిశీలించి పరిష్కరించే విధంగా
ప్రభుత్వం కొంత కృషి చేయాలని నా యొక్క విజ్ఞప్తి. Yes. అలాగే ఇంతకు ముందు మనం ఒక 2 సార్లు డిబేట్ కూడా చేశాం, రైట్ టు ఎడ్యుకేషన్. ఎస్ సో ఈ చట్టం కింద ఒక 25% ఉచిత సీట్లు అర్హులైన విద్యార్థులకు కేటాయించడం అంటే Yes. కార్పొరేట్ పాఠశాలలు తప్పకుండా పాటించే విధంగా కఠిన నిబంధనలు చేయాలి. ఎందుకంటే Yes. ఒకసారి 25% పెడితే సత్యనారాయణ గారు కొన్ని లక్షల మంది జీవితాలలో వెలుగులు వస్తాయి. ఎంతో మంది అణగారిన వర్గాలు, ఎంతో మంది పేదలు, బడుగు బలహీన వర్గాలు, ఆర్థిక వెనుకబడిన తరగతులు వారి జీవితాలలో వెలుగుస్తాయి. అందుకే నేను ఏమంటున్నా, 25% ఉచిత సీట్లను ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలి. మనందరికీ తెలిసే తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నది. ఇది ఒక డిమాండ్. Yes. అంతేకాకుండా ఈ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీపై తల్లిదండ్రులు అవగాహన కల్పించే విధంగా చాలా వినూతంగా, విభిన్నంగా కార్యక్రమాలు చేయాలి. చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తారో వారికి అర్థం కాదు. దానికి నిలువెత్తు నిదర్శనం మనం కలిసి చూసిన సినిమానే నారాయణమూర్తి సినిమా. ఎస్ ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా కుట్రలు చేస్తారు, ఏ విధంగా బ్రోకర్ వ్యవస్థను కొంటున్నారు, ఏ విధంగా అధికారంలో కొంటున్నారు, ఏ విధంగా డబ్బును ఆశ చూపి అధికారంలో కొంటున్నారు అనేది కళ్ళకు కట్టినట్టుగా మనకు యూనివర్సిటీలో పేపర్ లీక్ అనే చిత్రం ద్వారా మనందరం అనేక మంది ప్రముఖులు వచ్చారు. మీరు కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యారు. ఇందాక సో అది కళ్ళకు సినిమా. అలాంటి- కుమారస్వామి గారు, ఇందాక నారాయణమూర్తి గారు నాతో మాట్లాడారు. చెప్పండి. ఆ సినిమా చూశారు కదా, మీరు వచ్చారు, మమ్మల్ని నన్ను కూడా పిలిచారు, వెళ్ళాను. సూపర్. సినిమా చూశారు కదా సార్. సత్యనారాయణ గారు అంటే, సార్ మేము ఏదైతే ప్రైమ్ 9 3 నెలలుగా చేస్తున్నామో మొత్తం మీరు సినిమా తీశారంటే చాలా ఆనందపడ్డారు. ఏదో రోజున వచ్చి కలుస్తానని కూడా ఆయన మాట ఇచ్చారు. ఎందుకంటే ఆయన బాధ, ఆయన ఆవేశం ఈ 2 తెలుగు రాష్ట్రాలలో పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకి ఈ యొక్క కార్పొరేట్ విద్యానాలా ఏమనాలో కానీ ఆయన నిజంగా సినిమాలో టోటల్ వ్యవస్థని ఎవరి చేతుల్లో పెట్టుకున్నారు, ఎవరు నడిపిస్తున్నారని పేర్లు చెప్పకపోయినా ఇండైరెక్ట్గా పేర్లు పెట్టి సినిమా తీశారు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇందాక నాతో మాట్లాడారు స్టూడియోకి వచ్చే ముందు. చాలా ధన్యవాదాలు సార్. మీ పోరాటంతో నేను కూడా భాగస్వాములు అవుతాను, మీ ఛానల్కి వచ్చి కలుస్తానని చెప్పారు. ఆయన వెల్కమ్ చేశాను, మీకు గుర్తు చేస్తున్నాను ఆ విషయాన్ని. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాంటి ప్రధాన డిమాండ్లు నెరవేర్చంగా విధింతే ఈ రోజు దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శవంతంగా నిలుస్తుందని, ముఖ్యంగా విద్య ఒకటి, వైద్యం ఒకటి, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఏ ప్రభుత్వాలు చేసినా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని తెలియజేస్తున్నాను. Yes. ఈ రోజు ఒక ప్రభుత్వ సంబంధించిన స్కూల్స్ కి ఈ స్థాయిలో పెరగడం అనేది నిజంగా ఒక గొప్ప విజయమే. ఎందుకంటున్నానంటే మనం చేస్తున్న పోరాటాలు కళ్ళ ముందు కొన్ని సాక్ష్యాలు కనబడాలి. అది ఈ విధంగా ఒకటి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం, రెండోది వాటి యొక్క వృద్ధి పెరగడం. ఆల్మోస్ట్ 27% వృద్ధి పెరిగింది మనం లాస్ట్ ఇయర్ తోని కంపేర్ చేస్తే. ఇలాంటి దాంతో పాటు ప్రభుత్వం కూడా ఏం చేయాలి, కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు మీరు నమ్మరు, ఏదైనా నారాయణ కాలేజ్ కి పాపం ఎవరన్నా పేదవారు పోయి చిన్న డిస్కౌంట్ చేయంటే వాళ్ళు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. ఇక పేర్లు చెప్పను కానీ అదే వారికి సంబంధించిన వేరే ఏదో లెటర్ పట్టుకోనో అక్రమదారుల్లో వస్తేనేమో వాళ్ళు ఇస్తారు. అలాంటి పరిస్థితులు దాపురించడం చాలా బాధాకరం. ఎంత దారుణంగా అంటే ఇలాంటి వాటిని విద్యా వ్యవస్థలో పెనుమార్పులు రావాలి. దాని వల్లనే భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన విద్యను అందించవచ్చని నేను తెలియజేస్తున్నాను ఈ వేదిక సందర్భంగా. థ్యాంక్ యూ కుమారస్వామి గారు. మీ యొక్క రేవంత్ రెడ్డి గారికి కూడా మీరు కొన్ని సబ్మిషన్ చేశారు ప్రైమ్ 9 వేదికగా. ఏదేమైనా మనకి ఎవరు శత్రువులు లేరు, ఎవరు మిత్రులు లేరు. సమాజంలో బడుగు బలహీన వర్గాలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో, మన డ్యూ కోర్స్ ఆఫ్ చట్టాలను పెట్టుకున్నామో దాన్ని వైలేషన్ చేసిన ఏ అధికారిని కానీ ఏ రాజకీయ నాయకుని కానీ వదిలే ప్రసక్తి లేదు. ప్రైమ్ 9 ఏదైతే సుమోటోగా కోర్టులు స్వీకరిస్తాయో అక్రమాలు, అన్యాయాలు జరిగినప్పుడు, ఇవాళ మేము ఈ కేసుని, ఈ యొక్క సమస్యని సుమోటోగా స్వీకరించాం ప్రైమ్ 9. మాతో పాటు విద్యార్థి సంఘ నాయకులు కొంతమంది చిన్న ఇబ్బందులున్నా మాతో పాటు చెయ్యి కలిపారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలయ్యే వరకు మా ఉద్యమం, మా ప్రైమ్ 9 ప్రత్యేక కథనాలు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మీకు, రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి విద్యార్థి సంఘ నాయకుల్ని ఆ వేదిక మీద అవకాశం ఇచ్చి, ఎందుకు ఈ ప్రభుత్వాలు, ఈ అధికారులు ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావట్లేదు, ఎందుకు బడుగు బలహీన వర్గాలకి అందని ద్రాక్షలాగా విద్యని తీసుకుంటున్నారా, విద్యని అడుక్కోకూడదు, కొనుక్కోకూడదు, అమ్ముకోకూడదు, దేహి అని ప్రాధేయపడకూడదు. విద్య లేనిదే సమాజం బలోపేతం కాదు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పోటీ పడాలంటే బడుగు బలహీన వర్గాల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల్లో విద్యా వికాసం కలగాలి. అప్పుడే నవ సమాజం నిర్మాణం అవుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. దానికోసం ప్రైమ్ 9
ప్రజల కోసం దమ్మున్న ఛానల్గా నిలబడతాం. థ్యాంక్ యూ మీరు ఈ డిబేట్లో పాల్గొన్నందుకు. చెప్పండి కుమార్ యాదవ్ గారు, నిజంగా ఈ రోజున తెలంగాణలో